హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను కొత్తగా ఒక ఐరన్ తవా అయితే తీసుకున్నాను, కాస్ట్ ఐరన్ తవా. సో దాన్ని ఎలా సీజనింగ్ చేసి వాడానని ఇక్కడ చూపిస్తాను. ఇదైతే ప్రీ సీజనింగ్ అని చెప్పారండి ఫస్ట్ అయితే. కాకపోతే నాకు దోశలు అయితే అస్సలు రాలేదు. సో తర్వాత నేను ఏం చేశాను అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రీ సీజన్డ్ అయితే వేశారు. అండ్ ఇదైతే ప్రెస్టీజ్ వాళ్ళదనమాట. ఇంకా ఇదైతే గ్యాస్ స్టవ్ పైన లేదా పొయ్యి మీద కానీ లేదా ఇండక్షన్ స్టవ్ పైన అన్ని మీద అయితే వాడొచ్చు అని చెప్పారు. ముందుగా అయితే దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, సో సేమ్ అలాగైతే ఫాలో అయ్యాను నేను. సో ఏ రిజల్ట్ వచ్చిందనేసి మీరే చూడండి. ఇంకా ఈ పెనం అయితే కన్నా 30 సెంటీమీటర్స్ అనమాట. దోశలు అయితే కొంచెం పెద్దగానే వస్తాయి. సో వెయిట్ కూడా మరీ అంత వెయిట్ అయితే లేదు, నాకైతే పర్లేదు అనిపించింది వేరే వాటితో కంపేర్ చేస్తే కన్నా. సో ఇంకా దోశలు కూడా పెద్దగా వేసుకోవచ్చు, 30 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా. సో ఇంకా దానిపైన ఉన్న స్టిక్కర్స్ అన్నీ తీసేసి ఒకసారి మొత్తం కూడా వాష్ చేసేయాలి. సో వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు, కానీ దాంట్లో డేట్ కానీ ఏది కానీ మేము కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, బిఫోర్ ఫస్ట్ యూస్ అనేసి. ఫస్ట్ అయితే ఇక్కడ దాన్ని మొత్తం కూడా బాగా వాష్ చేసేస్తున్నాను స్క్రబ్బర్తో. సో చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. సో ఇదే కాదు, దేని ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ అయితే వాష్ చేసిన తర్వాత యూస్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మొత్తం కూడా బాగా వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మొత్తం కూడా ఎక్కడ కూడా తడి లేకుండా అయితే కన్నా బాగా క్లీన్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ లాంటివి అయితే యూస్ చేయొద్దండి, ఎందుకంటే కొంత చిన్న పార్టికల్స్ ఆ టిష్యూ పేపర్లో ఉండేవి ఇలా పెనానికి అయితే అంటుకొనేస్తాయి అనమాట. సో అందుకోసమే ఒక కాటన్ క్లాత్తో అయితే కన్నా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు పెనం మీద పెట్టడానికి ముందు మొత్తం కూడా అంతా ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత అయితే పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫుల్గా అయితే హీట్ చేయాలి. స్టార్టింగ్లో ఐరన్ పెనం అనేది ఆయిల్ అనేది చాలా ఎక్కువగా లాగుతుందన్నమాట. సో అందుకోసమే మొత్తం కూడా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకొని ఈ పెనం అనేది బాగా హీట్ అవ్వాలంటే వాటర్ వేస్తేనే పైన పొగల్లాగా రావాలి. సో అప్పటి వరకు అయితే బాగా హీట్ చేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్తో మళ్ళీ దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మొత్తం కూడా బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు దోశ అయితే వేసుకోవచ్చు అని దాంట్లో అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బట్ దోశ అయితే వేసాను కానీ అస్సలు లేవట్లేదు పైకి. సో మీరే చూస్తారు కదా ఇక్కడ అలా అతుక్కుపోతుంది అనమాట. బట్ నేనైతే స్టార్టింగ్లోనే కొంచెం మందంగానే వేసాను, మరీ పల్చగా అయితే వేయలేదు. ఇంకా దోశ అయితే వేసాక సో ఫస్ట్ దోశ అయితే కన్నా కొత్త పెనం కదా రాదేమో అనేసి సో మళ్ళీ సెకండ్ ఇంకొక దోశ కూడా వేసాను. సో అది కూడా రాలేదు. తర్వాత నేను ఏం చేశానంటే స్టవ్ ఆఫ్ చేసి పెనాన్ని బాగా చలారించిన తర్వాత పైన ఉన్న దోశనంతా కూడా బాగా క్లీన్ చేసి మళ్ళీ స్క్రబ్బర్ వేసి ఒకసారి వాష్ చేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచి కొద్దిగా అయితే ఆయిల్ అప్లై చేసి పెనం మీద అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, పెనాన్ని బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచి దానిపైనేమో మళ్ళీ ఒక కొద్దిగా అయితే ఆయిల్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కానీ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి ఉంటాం కదా ఎర్రగడ్డలు, సో దాన్ని మొత్తం కూడా వేసి ఆ ఎర్రగడ్డలు అనేది బాగా బ్రౌన్ కలర్ కావాలి. అంతేకాదు ఆ ఎర్రగడ్డలు అనేది మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ వేసిన పార్ట్ మొత్తం స్కిప్ అయిందంతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగడ్డలన్నీ కూడా మొత్తం పెనం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. అండ్ ఎర్రగడ్డలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు అయితే కానీ ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని సపరేట్గా తీసేయాలి. ఇప్పుడు ఒకసారి పెనం అయితే ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి కొద్దిగా వాటర్ అయితే చిమ్కరించాలి, బాగా వేడిగా ఉంటుంది కదా. సో అందుకోసమే మళ్ళీ ఒక కాటన్ క్లాత్తో అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఎర్రగడ్డతో కానీ లేకుంటే ఉర్లగడ్డ ఆలు అంటారు కదా బంగాళాదుంప, దాంతో కానీ మొత్తం పెనం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ అనేది స్టార్టింగ్లో కొంచెం మందంగానే వేసాను. ఫస్ట్ అయితే మంచిగా క్లీన్గా అయితే రాలేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా, బట్ కొద్దిగా పర్లేదు, ఇందాకటికి ఇప్పటికంటే కొంచెం అయితే లేస్తుంది. ఇంకా తర్వాత అదైతే కూడా మందంగానే వేసాను. సో ఫస్ట్ దోశ అయితే రాలేదు కదా, సెకండ్ది కూడా కొంచెం మందంగానే వేసాను. అంతకుముందు ఎర్రగడ్డ కొద్దిగా అప్లై చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ దోశ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఇదైతే కొంచెం బాగానే వచ్చింది కదా అనేసి నెక్స్ట్ అయితే కన్నా కొంచెం పల్చగా అయితే వేసాను. ఇంకా తర్వాత ఈ దోశలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో మనకు మందంగా కావాలంటే మందంగా, పల్చగా కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉండింది. సో ఇక్కడ చూపిస్తున్నాక నేను ఈ దోశ అయితే కన్నా కొంచెం పల్చగానే వేసాను. ఇంకా దాని తర్వాత దోశలన్నీ కూడా బాగానే వచ్చాయి. సేమ్ అచ్చం మనకు నాన్ స్టిక్ పెనం మీద ఎలా వచ్చిందో అలాగైతే వచ్చిందండి నాకైతే దోశలు. ఇంకా దీని మెయింటెనెన్స్ అయితే కన్నా ఏమంత ఎక్కువ అయితే లేదు, కాకపోతే కొంతమంది ఆయిల్ వేసి అలాగే ఉంచేయాలి చెప్తూ ఉంటారు, అలా అయితే ఏం లేదు. మనం కడిగిన తర్వాత బాగా ఎండబెట్టాలన్నమాట. ఎక్కడ కూడా ఒక్క వాటర్ డ్రాప్ అనేది కూడా లేకుండా బాగా అయితే ఆరిచ్చామంటే అది మనకు తుప్పు పట్టకుండా ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ ఉన్నా కూడాను త్వరగా తుప్పు పట్టేస్తాయండి ఐరన్ బ్యాన్స్. సో అందులోనూ ఇప్పుడు వచ్చే వాటర్ ఏంటంటే ఉప్పు నీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సో అందుకే చెప్తున్నాను, మనం కడిగిన తర్వాత ఒకసారి బాగా ఎండబెట్టినా లేదంటే ఒక కాటన్ క్లాత్తో క్లీన్గా తుడిచిపెట్టినా కూడా ఎక్కడ కూడా తుప్పు పట్టదు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.